ఇదిగో చూడండి, దుబాయ్లో ఇది మెట్రో స్టేషన్. అంటే ఎవరెవరు ఏ ఏ చోట్లకి వెళ్ళాలన్నా సరే, ఇంచుమించు సామాన్యులు ఎవరన్నా సరే ఇలాగ మెట్రో ట్రైన్నే ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఆగా డబ్బు ఉంటే కొంచెం కొంచెం డబ్బున్న కార్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ మెట్రో స్టేషన్లో చూడండి, ఈ ఫొటోస్ చూడండి ఎలా పెట్టారో. మొత్తం స్టేషన్ మొత్తం అంతా కూడా ప్రతి దిక్కున కూడా ఇలా పెట్టారు. ఒక్కసారి వీటిని చూడండి. ఇవేంటట, పూర్వము అంటే చాన్నాళ్ళ క్రితం ఈ దుబాయ్లో ఇట్లా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ లేకముందు ఫస్ట్లో వీళ్ళంతా కూడా, దుబాయ్ ప్రజలంతా కూడా ఇలాగా సముద్రం మీదే ఆధారపడుతూ, సముద్రంలో చేపలు పడుతూ, చేపల వేటకు వెళ్తూ, ఇగో చూసారు ఇక్కడ చేపల వేటకు వెళ్తున్నారు. ఇలా చేపల వేటకి పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేపల వేటకు వెళ్ళేవారట. చిన్న చిన్న బోట్లలో ఇలా పట్టుకుంటూ ఉండేవారు. కొంతమంది ఇలా పెద్ద పెద్ద అలాంటి ఇవి కూడా అలాంటి బోట్లో కూడా వెళ్తూ ఉండేవారు. ఇలా చూడండి, ఇక్కడ చేపలు, ఇగో ఇలా చేపలు పట్టు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకొని అవే తింటూ ఇదే వాళ్ళ జీవనాధారంగా ఉండేదట. ఇక్కడంతా కూడా ఒకప్పుడు, అంటే వీరు ఇప్పుడు ఎంతో నాగరికత సాధించారు. అసలు చూశారు కదా, ఈ ప్రపంచంలోనే అనేకమైన విజిటింగ్ ప్లేసెస్ అంటే బాగా ఉన్న దేశాల్లో దుబాయ్ ఒకటే. కానీ వాళ్ళ యొక్క పూర్వీకులు ఎలా ఉండేవారో చూసారా, ఇలా ఈ విధంగా వాళ్ళ జీవన యానం సాగిస్తూ ఉండేవారట. దానికి గుర్తుగా, అంటే మనం ఎంత ఎదిగినా సరే మన మూలాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు గుర్తు పెట్టుకునే విధంగా మొత్తం మెట్రో స్టేషన్లో ప్రతి దిక్కున కూడా వాళ్ళు ఇలాగా వారి యొక్క పూర్వపు స్థితిని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా అవన్నీ కూడా అప్పటి తాలూకా ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇలా పెట్టడం జరిగింది. చూసారా, ఇవన్నీ కూడా చూసారా, ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారో ఏంటో, వాళ్ళ జీవన విధానం ఏంటో, ఏ విధంగా చేపలు పట్టుకుంటూ వారి యొక్క జీవనాన్ని సాగించేవారో వాటన్నిటికీ సంబంధించిన ఈ ఫొటోస్ మొత్తం ఇవన్నీ దుబాయ్ ఈ మెట్రో స్టేషన్ చుట్టూ కూడా ఇవన్నీ కూడా ఇలా ఫోటోలు పెడితే నాకు అంటే ఆశ్చర్యం అనిపించి, ఏంటి ఇలాగా ఇవన్నీ ఇవున్నాయేంటి, ఇంత పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకా అందమైన ఫొటోస్ ఏవో పెట్టకుండా ఇవి ఎందుకు పెట్టారు అన్నట్టుగా నేను కనుక్కుంటే ఇక్కడ నాకు ఫొటోసే. మనం ఎంత అభివృద్ధి చెందినా మనం ఎక్కడి నుంచి వచ్చామో, ట్రైన్ వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలు ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఇవి ఇక్కడ చూడండి, ఇవి గాడిదలే అనుకుంటాను, వాళ్ళైతే కాదు. అంటే వీటి మీద చేపలు తీసుకెళ్లే వాళ్ళేమో, అంటే పట్టిన చేపలు తీసుకొని వెళ్ళి అమ్మడం అది చేసేవాళ్ళేమో బహుశా. అంటే వాళ్ళ మూలాలు మర్చిపోకూడదని చెప్పేసి వాళ్ళు వారు ఆనాడు అలా చిన్న చిన్న ఇళ్ళల్లో ఎలా కట్టుకొని ఉండేవారో వాటి తాలూకా ఫొటోస్ ఇవన్నీ కూడా ఈ విధంగా జీవించేవారు. ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే కారణం మనం ఎంతో కష్టపడి పైకి వచ్చామని చెప్పేసి వాళ్ళ దేశ ప్రజలకు వాళ్ళు చెప్పడం కోసం, గుర్తు చేయడం కోసం. అలాగే మనలాంటి విజిటర్స్కి కూడా మనం ఎప్పుడూ కూడా మన మూలాలను మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా వచ్చామో, ఎంత ఎదిగినా సరే మనం మన ముందు మన పూర్వీకులు ఎలా మన దేశంలో ఎలా జీవించేవారని తెలియజేయడం కోసం ఇది అందరికీ కూడా, మనందరికీ కూడా ఒక గుణపాఠం లాంటిది. ఇలా చేపలు పడుతూ అలా చేపలు పట్టుకుంటూ ఉండేవారు. ఈ విధంగా వాళ్ళు చేపలు పడుతూ ఆనాడు జీవించేవారట. ఇలా చేపలు పడుతూ జీవించేవారు. అలా అప్పుడప్పుడు వాళ్ళకి అదిగో అలా ముత్యాలు దొరుకుతూ ఉండేయట. అదిగో ఆ ఇసుకలో ముత్యాలు దొరుకుతుంటే అలా అందులో అలా వేసి అలా దాచి అవి కూడా అమ్ముకుంటూ జీవించేవారు.